పాకిస్తాన్లో జరుగుతున్న జాతీయ అసెంబ్లీతో పాటు ప్రొవిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేస్తుండడం సంచలన వార్తగా నిలుస్తోంది. జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా 5% మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలోనే బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టికెట్పై సవీరా పోటీ చేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరి సవీరా? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? కుటుంబ నేపథ్యం ఏమిటి? రాజకీయంగా పోటీ చేసేంత ధైర్యం ఎక్కడిది? ఒకసారి సవీరా గురించి వివరాలు తెలుసుకుందాం. ఖైబర్ పుంఖ్వాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి సవీరా పర్కాష్ 2022లో MBBS పూర్తి చేసింది. ఆమె తండ్రి ఓం పర్కాష్ రిటైర్డ్ డాక్టర్. 35 ఏళ్లుగా ఓం పర్కాష్ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రిలాగే సవీరా కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం బునేర్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉంది. ఫిబ్రవరి 8న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు 3,000 మంది మహిళలు ఉన్నారు. అయితే హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే. బునేర్ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమె కావడం విశేషం. బునేర్ జిల్లా నుంచి PK 25 స్థానానికి ఆమె నామినేషన్ దాఖలు చేసింది. అయితే ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బునేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమెకు పలువురు మానవ హక్కుల కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మద్దతుగా నిలుస్తున్నారు. తన తండ్రి, తాను పనిచేసే పార్టీ నుంచే సవీరా ఎన్నికల్లో నిలబడింది. పార్టీ మద్దతు కూడా పుష్కలంగా ఉంది. కాబట్టి ఒకవేళ తాను గెలిస్తే మరింత సంచలనంగా మారుతుంది.